సోదరులారా, నా దెబ్బకు 10 లక్షల పెన్షన్ రాలే తెలంగాణ మొత్తం. చేనేత కార్మికుల జీవిత బీమా రాలే. 3వ విడత గొర్రెలు తెలంగాణ మొత్తం ఎక్కడిస్తలేడు, మునుగోడ్లు ఇస్తుండు. ఇప్పుడు చౌటుపల్లికు నిధులిస్తుండు. చౌటుపల్లి నారాయణపూర్ రోడ్డు రాత్రి చేయలే. అసలు ఆ రోడ్డు మీద పోయేటట్టు ఉండేనా మనం అంత ముందుకు? ఎంత ఘోరంగా ఉండే. ఎంతో మంది మహిళలను గుసబెట్టుకొని పోవాలంటే మోటార్ సైకిల్ మీద ఎంత ఇబ్బంది పడ్డారు. నేను చౌటుపల్లి నారాయణపూర్ రోడ్డు కావాలని నేను అసెంబ్లీ సాక్షిగా అడగలే. చేసిండా? తోడు పెట్టిండు, కాంట్రాక్టర్ పారిపోయిండు. ఆయన ఫామ్ హౌస్ చుట్టూ మనందరం చౌటుపల్లి మండలంకి వెళ్ళి ఒక 100 బస్సులు పెట్టుకొని మనం సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేలు, కేసీఆర్ ఫామ్ హౌస్ కాడికి పోయేద్దాం. అక్కడ రోడ్లు ఎట్లున్నాయి, మన చౌటుపల్లి నుంచి నియోజకవర్గానికి 4-5 మండలాలకు పోయే వేల మంది, లక్షల మందికి తిరిగే రోడ్లు ఎట్లున్నాయి. ఆయన ఎప్పుడో ఉన్నాడు ఫామ్ హౌస్ పోతే ఆ రోడ్లు ఎట్లుందో చూసొద్దాం. మీరు అప్పుడు తెలుస్తారు ఈ కేసీఆర్ ఉండాలన్నా వద్దా అని మీరు నిర్ణయిస్తారు. ఇంత అవమానమా, ఇంత వివక్ష అంటే పగబట్టినావా నువ్వు మా మీద? 60 ఏళ్లు పోరాటం చేసి తెచ్చుకుంటే తెలంగాణ నీ తాత జాగిరా కేసీఆర్ది, ఆయన కుటుంబ ఆస్త. ఎవరి కోసం వచ్చింది తెలంగాణ? బడుగు బలహీన వర్గాల కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రాంతంలో కష్టాల్లో ఉన్న ప్రతి పేదవాడి కోసం తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కానీ కేసీఆర్ కుటుంబం కోసం తెలంగాణ రాలేదు. అవునా కాదా? గట్టిగా చెప్పండి, అవునా? మరి అటువంటిప్పుడు ఏం చేయాలి? అడుగడుగున మీరు ఎన్నుకున్న రాజగోపాల్ రెడ్డిని అవమానిస్తుంటే భయపడి ఇంట్లో కూర్చోవాలన్నా, రాజీనామా చేసి యుద్ధం చేయాలన్నా? మీరు చెప్పండి. యుద్ధం చేయాలన్నా వద్దా? ఎవరి కోసం ఈ రాజీనామా? సోదరులారా, ఈ ఎన్నిక మునుగోడు ప్రజలిచ్చే తీర్పు, మునుగోడు ప్రజల అభివృద్ధితో పాటు తెలంగాణ తలరాత మార్చే ఎన్నిక. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే ఎన్నిక. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని, కుటుంబ పాలన అంతమొందించి ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఎన్నిక. ఇది మామూలు ఎన్నిక కాదు, చరిత్రలో నిలిచిపోయే ఎన్నిక. మరి ఈ ధర్మ యుద్ధంలో మీరందరూ ధర్మం వెంట నడుస్తారా? చేయలేబట్టండి ఒకసారి. ధర్మం వెంట నడుస్తారా? ఈ కురుక్షేత్రంలో ధర్మాన్ని కాపాడుతారా? కుటుంబ పాలన అంతమొందిద్దామా? సోదరులారా, మీ మీద నమ్మకంతో నేను రాజీనామా చేస్తే నా భార్య మహిళలు ఎట్లుంటారో మీకు తెలుసు కదా. మా భార్య అన్నది ఆనాడు మునుగోడు కోసం అభివృద్ధి లేదు, మునుగోడులో వేరే వాళ్ళు అయితే గెలవరు. ఎంతో కష్టపడి ఎన్నో ఖర్చు పెట్టి ఎమ్మెల్సీగా గెలిచిన నేను నల్గొండలో 3 ఏళ్ల పదవి ఉండే. ఈ మునుగోడు ఎన్నిక వచ్చినప్పుడు, అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలందరి కోరిక, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఆత్మీయులు ప్రజలందరూ మీరు పోటీ చేయాలి, ఈ మునుగోడు ప్రాంతం అభివృద్ధి చెందాలంటే 3 ఏళ్ల పదవి ఉంటే కూడా రాజీనామా చేసి నేను మునుగోడులో మీ అందరి ఆశీర్వాదంతో గెలిచిన. మా భార్య అంటుంది మళ్ళీ అప్పుడు పదవి వదిలిపెట్టినాం, మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ బలవంతుడు, శక్తివంతుడు, అధికారం ఉంది, డబ్బు ఉంది, అవినీతి సొమ్ముంది, నువ్వు ఎట్లా గెలుస్తావు? మళ్ళీ రిస్క్ తీసుకుంటున్నావు, నువ్వు పడుకుంటలేవు, నన్ను పడుకొనిస్తావు, నిద్రపడతలే అంటుంది. నేనేం చెప్పినా, ఇది నా కోసం వచ్చిన ఎన్నిక కాదు, మునుగోడు ప్రజల కోసం వచ్చిన ఎన్నిక. ఈసారి రాజగోపాల్ రెడ్డి గారు పోటీ చేసేది, రాజగోపాల్ రెడ్డికి ఓటేస్తలేరు మునుగోడు ప్రజలు వాళ్లకు వాళ్ళు ఓటేసుకొని గెలిచేది కూడా మునుగోడు ప్రజలే అని చెప్పిన. ఎవరు గెలుస్తారు రేపు పొద్దున? ఈ రోజు తెలంగాణ కాదు, భారతదేశం కాదు, ప్రపంచమంతా ఎదుదిక్కు చూస్తుంది. ఏ టీవీ పెట్టినా, సోషల్ మీడియాలో ఏమొస్తుంది? మరి ఇప్పుడు మునుగోడు ప్రజలు గెలుస్తారు. రాజగోపాల్ రెడ్డి కోసం అయితే పదవే అవసరం లేదు. పదవి ఉన్నది నాకు, ఆల్రెడీ నాకు పదవి ఉంది. ఉన్న పదవిని గెలిపించిన ప్రజలకే మళ్ళీ వాళ్ళ పదవి వాళ్ళకే ఇచ్చి అవమానం జరుగుతుంది. ఆత్మగౌరవం కాపాడుకోవాలి. మన ప్రాంతం వివక్ష చెందుతుంది. ₹1 డబ్బు ఇస్తలేడు, ఒక సీసీ రోడ్ కాదు, ఒక డ్రైనేజ్కి ఇస్తలేడు, ఒక 100 కోట్లు ఇస్తే చౌటుపల్లి బ్రహ్మాండంగా చేసుకునే వాళ్ళం. హైదరాబాద్ లో ఉండే చాలా మంది కూడా చౌటుపల్లి కాడ ఉంటుండ్రు అంటే వాళ్ళ చెవులు వినబడతలేవా? గడ్డ దిగాలన్నా వద్దా? మరి సోదరులారా, భాస్కర్ తోటి స్టార్ట్ అయింది ఇవాళ మీటింగ్. శైలజ భాస్కర్
ఒక కల్మషం లేకుండా నిస్వార్థంగా ఇండిపెండెంట్ గా కౌన్సిలర్ గా మీ అందరి మన్నలను పొందిరు మీ మనసుల్ని. నాకు చాలా మంది గ్రామాల్లో రావాలి అంటారు. మా గ్రామం నుంచి 400 మంది వస్తాం, 500 మంది వస్తాం అంటారు. నేను మండలాలు తిరిగినా కానీ ఎక్కడ గ్రామాలకు వార్డులకు ఇంకా మీటింగ్ పోయే ఫస్ట్ పర్సన్ భాస్కర్, శైలజ భాస్కర్ సార్ నేను వస్తా కానీ మీరు మా దగ్గరికే రావాలి అన్నాడు. ప్రేమ ఉన్న దగ్గరికి, మంచి మనుషుల దగ్గరికి ఎంత కష్టమైనా ఎంత రిస్క్ అయినా మనం పోతాం. వాళ్ళ కోసం ఏ త్యాగమైనా చేస్తామని చెప్పేసి నేను చెప్పిన. నిన్న రాత్రి ప్రోగ్రాం అయిపోతే గణేష్ నిన్న హైదరాబాద్ పోయేది కూడా, మళ్ళీ హైదరాబాద్ పోతే ఎట్లుంటుందో ప్రోగ్రామ్స్ అని చెప్పేసి నైట్ కాసర్ల శ్రీనివాసరెడ్డి ఇంటికాడ పండుకొని, వాళ్ళ ఇంటికాడనే పండుకొని చౌటుపల్ల కాడనే పండుకొని పొద్దుగా లేచి. ఎందుకంటే నాకు ఇప్పుడు నాంపల్లి రమ్మంటారు, చండూరు రమ్మంటారు, మండలాల గ్రామాలన్నీ ఖాళీ అవుతున్నాయి. కేసీఆర్ ఏమనుకుంటున్నాడు, కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పెట్టి పైసలు పెట్టి గెలుద్దామని చూస్తుండు. జగదీశ్వర్ రెడ్డి ఏమనుకుంటుండు, గొర్రెలు బర్రెలు పెన్షన్ ఇస్తే ఓట్లు వేస్తారు, రేషన్ కార్డు ఇస్తారు అనుకుంటారు. బరాబర్ అన్ని తీసుకుంటారు. మీ అవినీతి సొమ్ము ఇంటికో ₹1,00,000 ఇచ్చినా తీసుకుంటారు. ఓటు మాత్రం రాజగోపాల్ రెడ్డికి గెలిపిస్తారు. ఎందుకు? రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు ఎమ్మెల్యే పదవి కోసం రాజీనామా చేయలే, పదవి కోసం పాకులాడతలేడు. అది మునుగోడు ప్రజల చేతిలో ఉన్న ఒక ఆయుధం రాజగోపాల్ రెడ్డి. ఈ రాక్షస పాలన, అవినీతి పాలన పోవాలంటే ఆ ఆయుధాన్ని వాడుకునేది ఎవరంటే మునుగోడు ప్రజలు. అవునా కాదా? కాబట్టి సోదరులారా, ఇది ఒక మహాయజ్ఞం, ఒక కురుక్షేత్రం. మామూలుగా అయితే భయపడతారు అందరూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.